ఏదైతే ఈ యొక్క మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ ఆగస్టు 1వ తేదీన మరి 2024లో వర్గీకరణకు క్రిమిలేయర్కు అనుకూలంగా ఏదైతే దురదృష్టకరమైనటువంటి తీర్పునిచ్చిందో ఈ తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వెనువెంటనే మరి అసెంబ్లీలో దీన్ని ఆర్డినెన్స్ జారీ చేసి వర్గీకరణ అమలుపరుస్తానని చెప్పడం, మంత్రివర్గ సబ్ కమిటీని వేయటం, ఆ తర్వాత వన్ మ్యాన్ కమిషన్ వేయటం, ఆ వన్ మ్యాన్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో శాసనమండలిలో ఆ తర్వాత దాన్ని ఆమోదింపజేయటం, ఏబీసీ వర్గీకరణగా చేయటం. మరి ఈ ఏ వర్గీకరణలో ఏబీసీల్లో ఏలో సంచార జాతులు మరి దాని ఉపకులాలకు చెందినటువంటి 15 జాతులు ఉంటే దానికి 1% రిజర్వేషన్ ఇస్తే వీరి జనాభా 1,70,000 2 లక్షల లోపు. బి మాదిగా దాని ఉపకులాలు దీనికి 9% రిజర్వేషన్ ఇస్తే దీనిలో 18 ఉపకులాలు ఉంటే దీనికి సుమారుగా 32-33 లక్షల మంది జనాభా. సి మాల దాని ఉపకులాలు ఇక్కడ 5% రిజర్వేషన్ ఇచ్చి 26 ఉపకులాలనిచ్చి ఆ తర్వాత 15.5-16 లక్షల జనాభా అంటాడు. ఇక్కడ మాలల జనాభా తగ్గించేశారు. సుమారుగా 20-22 లక్షల పైచలకు ఉన్నటువంటి మాలల జనాభాను కావాలని మరి తగ్గించి చూపించి ఈ విధంగా చేయడం జరిగింది. అయితే ఈ వర్గీకరణ పోరు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మందకృష్ణకు అంటే మంద ఏలియ ఈయన పేరు మీరందరూ తెలుసుకోండి. ఈ మందకృష్ణకు తోడుగా మా మాల ఉపకులం మాది ఉపకులం కాదు మా కులం అది నేతకాని మాల వెంకటేష్ అనేటటువంటి ఆయన పెద్దపల్లి మాజీ ఎంపీ. ఆ తర్వాత మహర్లు వాస్తవంగా కొన్ని రాష్ట్రాల్లో మాలలను మహర్లని అంటారు. ఇది అందరు తెలుసు. ఈ మహర్లను ఆ తర్వాత నేతకానులను వెంటేసుకొని ఈ మాలల్లో మేము ఇవ్వలేము, మాలలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందున్నారు రాజకీయంగా ఆర్థికంగా చదువులు అన్నిటిలో, కాబట్టి వాళ్ళని మేము తట్టుకోలేము, మాకు విడగొట్టండి, మాకు చేయండి, మేము 1,50,000 2 లక్షల మంది జనం ఉన్నామని చెప్పి మేము ఉద్యమం చేస్తున్నాం, మా ఉద్యమానికి మందకృష్ణ అన్న తోడుగా ఉంటున్నాడని చెప్పి అది కొంతకాలంగా జరిగింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు మా సి గ్రూపులోనే ఉన్నటువంటి మరి దాసరిమాల ఆ తర్వాత మాల మాస్టిను మేము తట్టుకోలేము, మేము 6,000-7,000 జనం ఉన్నాము, మాకు మందకృష్ణ తోడుగా ఉన్నారన్న. మీ అందరికీ దయచేసి చెప్తున్నా, ఇక్కడ మాల దాని ఉపకులాలు ఎవరైనా సరే ఈ దేశంలో చరిత్ర తీసుకోండి, మాల ఉపకులాలను మాలలో హత్తును పెట్టుకొని చేర్చుకుంటారు. మాది మా బ్లడ్ సర్కిల్, మా బ్లడ్ రిలేషను. ఇక్కడ కులం పొత్తు, ఇక్కడ కంచం పొత్తు, మంచం పొత్తు, అన్ని పొత్తులు ఉన్నాయి మనకి. ఇక్కడ ఎవరిని కాదని అభివృద్ధి చెందుతుంటే తొక్కేటటువంటి నైజం మనకు లేదు. ఇక్కడ కేవలం మంద ఏలియ మాత్రమే వాళ్ళ ఉపకులాల్లో ఉన్నటువంటి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నా, వాళ్ళు ఎదుగుతున్నా ఓర్చుకోలేక తొక్కుతుంటాడు. ఈ నైజం చాలా ఉంది. ఇదంతా చాలా వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కేవలం ఉద్యమము, ఇతను చేసినటువంటి ఉద్యమం పని అయిపోయింది, వర్గీకరణ జరిగిపోతే నాకు పని ఉండదని చెప్పి ఇప్పుడు మాలల్ని ఇతను ఉదయం నుంచి సాయంత్రం దాకా మాలల మీద ఈ మాలల్లో ఉన్నటువంటి ఉపకులాలను రెచ్చగొడుతున్నాడు. ఈ రెచ్చగొట్టే దాని మీదట వీళ్ళు తెలియక కొంతమంది ఇతని యొక్క మాటలకు లోబడి డబ్బులు ఇస్తున్నాడో ఏమో తీసుకొని మేము మాలల్లో ఏమలేము, మాలలు మమ్మల్ని తొక్కుతారు, మాలల్లో అభివృద్ధి చెందున్నారు, ఇది రకరకాలుగా మాట్లాడిస్తున్నాడు. ఇది పచ్చి అబద్ధమో, ఇది బోటకమో. మాలలో ఏది ఏమైనా మీరు గమనించుకోండి, మాల అనే ఓడికి స్వార్థం ఉండదు. వీడు పొద్దుగూకుల రెక్కల కష్టంతో కష్టపడి వచ్చినటువంటి ఆదాయాన్ని భార్య బిడ్డలకు పెట్టుకొని పక్కన ఉన్నటువంటి వారికి సహాయం చేసే గుణం కలిగినటువంటి వాడు. మంచికి మారు పేరు మాల అయితే మాలను నేను అవుతానని గురిజాడ అప్పారావు అన్నాడు. మీరు తెలుసుకోండి, ఇంత మంచితనం ఉన్నటువంటి మాలల మీద ఈ మందకృష్ణ విషప్రయోగాలు, దుష్ప్రయోగాలు ఈ విధంగా మనలోనే మనకి అన్నదమ్ములకి మధ్య, మరి భార్యాభర్తలకు మధ్య, ఆ తర్వాత అబ్బా కొడుకులకు మధ్య ఈ విధంగా రకరకాలుగా తగాదాలు పెట్టేటటువంటి నైజం మందకృష్ణది. ఎందుకంటే ఈయన ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పార్టీ వాళ్ళతోటి అంటే ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ వాళ్ళతోటి అది విభజించి పాలించని అనుబంధ సంస్థ కలిగిన వారితోటి మంతనాలు కలుపుతూ చేతులు కలుపుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విభజించి పాలించని సిద్ధాంతం ఇతనికి ఉంది. కాబట్టి ఇతని మాట ఎవరు నమ్మొద్దు. మాలలు స్వార్థపరులు కాదు, నిస్వార్థపరులు, మంచికి మారిపేరు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఉపకులాలు మనందరం ఒకటే, మనకు మంచం పొత్తు కంచం పొత్తు అన్నీ ఉన్నాయి. మీరు గమనించండి, ఇతని మాటలు నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. మీరు చదువుకోండి కష్టపడి, లేదా దేనికైనా ముందుకు రండి అని తెలియజేస్తున్నాను.